సింధు నాగరికత అంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం నుంచి 1750 మధ్య కాలాన్ని మనం సింధు నాగరికత అంటాం. అయితే ఇది భారతదేశంలోని తొలి నాగరికత అనమాట. అయితే ఈ 2500 నుంచి 1700 అని చెప్పింది 1750 అని చెప్పింది ఆర్ఎస్ శర్మ అనమాట. అయితే మొదటి అవశేషాలు 1826లో మ్యాసన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడనమాట. అయితే ఈ అవశేషాలు ఎక్కడ బయటపడ్డాయంటే హరప్పా త్రవ్వకాల్లో బయటపడ్డాయి 1921లో. అప్పుడు ఈ అధ్యయనం ప్రారంభమైంది. బట్ మొదటగా 1826లోనే ఈ అవశేషాలను కనిపెట్టారు గానీ అప్పటితో పరిశోధన ఆపేశారనమాట. తర్వాత మళ్ళీ 1921 హరప్పా తవ్వకాలతో ఈ అధ్యయనం అనేది ప్రారంభమైంది కాబట్టి హరప్పా నాగరికత అని కూడా అంటాం మనం. నెక్స్ట్ ఇది ఏ నదుల మధ్య ఉందంటే ఈ నాగరికత సింధు, సరస్వతి నదుల మధ్య ఉంది. అయితే దీనికి గల పేర్లు చెప్తాను. 4 పేర్లు ఉంటాయి మనకి. సింధు నాగరికతని ఎందుకన్నామంటే సింధు లోయలో ఉంది కాబట్టి సింధు నాగరికత. హరప్పా అంటే ఏంటంటే మొదటగా అవశేషాలు అక్కడ బయటపడ్డాయి కాబట్టి అంటే ఆ టైప్ సైట్ ఆధారంగా చెప్పారు హరప్పా నాగరికత అని. నెక్స్ట్ కాంస్యయుగ నాగరికత. అంటే ఏం లేదండి, వీళ్ళు రాగి, తగర మిశ్రమ లోహాన్ని వాడేవారు. అందుకని వీళ్ళని కాంస్యయుగ నాగరికత ప్రజలు అని కూడా అంటారు. నెక్స్ట్ చారిత్రక సంధియుగ నాగరికత. నేను మీకు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! లిపి ఉండి లిపిని చదవలేని కాలం అనమాట. అంటే లిపి ఉంది కానీ చదవలేకపోయారు కాబట్టి. నెక్స్ట్ ఎస్ఆర్ రావు, ఫాదర్ హీరాస్, నట్వర్జ, రాజారాం వంటి గొప్ప పండితులు కూడా లిపిని చదవలేక విఫలమయ్యారు. అయితే బిట్టిలా అడగొచ్చు. లిపి ఉంది కానీ చదవలేక విఫలమైన పండితుల పేర్లు ఎస్ఆర్ రావు, ఫాదర్ హీరాస్, నట్వర్జ, రాజారాం అనమాట. అయితే ఈ సింధు లిపి ఎలా ఉందంటే మనకి కాళీబంగన్ అని ఒక ప్లేస్ ఉంది కదా రాజస్థాన్‌లో. అయితే ఈ కాళీబంగన్‌లో దొరికిన ఒక ముద్రిక ఆధారంగా సర్పలేఖన లిపి అని అయితే చెప్పారు. అయితే ఇది ఎలా ఉందంటే కుడి నుంచి ఎడమకుంటుంది, ఎడమ నుంచి కుడికి రాస్తారు సెకండ్ వర్డ్ వచ్చేసి. ఈ సర్పలేఖన లిపి నుంచే బ్రాహ్మి లిపి కూడా వచ్చిందని అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అయితే